తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు అత్యంత సన్నిహితంగా ఉన్న మెగా అల్లు కుటుంబాలు ఇప్పుడు మాత్రం దూరంగా ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. వేడుకలైనా సినిమా ఈవెంట్ అయినా రెండు ఫ్యామిలీస్ కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ గత 9 ఏళ్లుగా మాత్రం వరుస ఘటనల నేపథ్యంలో పరస్పరం దూరమవుతూ వస్తున్నారు అనే అనుమానాలైతే వస్తున్నాయి. అల్లు అర్జున్ నటించిన సరైనోడు సినిమా సక్సెస్ ఈవెంట్ లో అభిమానులు పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించాలని కోరారు. కానీ ఆ రోజు అల్లు అర్జున్ మాత్రం నేరుగా చెప్పను బ్రదర్ అని స్పందించారు. ఈ వ్యాఖ్యలతో పవన్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేశారు. అదే టైంలో అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ మధ్య ఫ్యాన్స్ వార్ కి నాంది అయితే పలికింది. తర్వాత మరో ఈవెంట్ లో సాయి ధరమ్ తేజ్ పవర్ స్టార్ మెగాస్టార్ పేర్లు ఘనంగా ప్రస్తావించారు. తర్వాత ఆ వివాదం కొంతకాలం నిశ్శబ్దంగా ఉన్న 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల టైంలో మళ్లీ ఫ్యామిలీస్ ఇష్యూ వేడెక్కింది. నంద్యాలలో వైసీపీ అభ్యర్థి మద్దతుగా బన్నీ వెళ్లడం మెగా ఫ్యాన్స్ కి అసహనానికి గురిచేసింది. నాగబాబు సైతం సోషల్ మీడియాలో ప్రత్యర్థుల కోసం పనిచేసేవారు పరాయి వారే అంటూ పరోక్షంగా బన్నీపై కామెంట్ చేశారు. సాయి ధరమ్ తేజ్ నేరుగా అల్లు అర్జున్ ని ట్విట్టర్ లో అన్ఫాలో చేశారు. ఎన్నికల అనంతరం కూడా సైలెంట్ వార్ నడిచింది. అలాగే ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ అడవుల గురించి సినిమా హీరోల క్యారెక్టర్ల గురించి వ్యాఖ్యానించడం బన్నీ ఫ్యాన్స్ కి కౌంటర్ లాగా అనిపించింది. ఆ తర్వాత మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ మన ఫ్రెండ్ అనుకో కావాల్సిన వాళ్ళని అనుకో నాకిష్టమైతేనే నేను వస్తా అంటూ తనకిష్టం ఉన్నప్పుడే ఈవెంట్స్ కి హాజరవుతాను అని చెప్పడం మెగా ఫ్యాన్స్ కి పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు అని టాక్ అయితే నడిచింది. అంతేకాకుండా ఇటీవల రామ్ చరణ్ బర్త్డే రోజున అల్లు అర్జున్ ఎలాంటి శుభాకాంక్షలు పోస్ట్ చేయకపోవడం కూడా ఫ్యాన్స్ మధ్య కొత్త రగడకు దారితీసింది. సోషల్ మీడియాలో కూడా ఇప్పటికే మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ వారైతే నడుస్తోంది. ఇక ఇప్పుడు ఈ వివాదాలకి మరింత ఆజ్యం పోసేలా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రవర్తించడం సర్వత్రా చర్చానీయాంశంగా మారింది. అల్లు అర్జున్ పుష్ప సినిమా జాతీయ స్థాయిలో హవా సృష్టించింది. పాన్ ఇండియా లెవెల్లో భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఒక ఈవెంట్ లో పుష్ప సాంగ్ వస్తే దేవిశ్రీ ప్రసాద్ ఇతరులందరూ ఆ పాటకి స్టెప్పులు వేశారు. అయితే అక్కడున్న సాయి ధరమ్ తేజ్ మాత్రం ఆ పాటకి డాన్స్ వేయకుండా ఉండడం హాట్ టాపిక్ గా మారింది. ప్రజెంట్ ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరోవైపు ఈ వివాదానికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందా అనే చర్చ అయితే నడుస్తోంది.